తాను పుట్టిన సమయానికే తాత తెలుగు సినీ పరిశ్రమకు మకుటం లేని మహారాజు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన రణజన్ముడు, కారణజన్ముడు. అలాంటి శకపురుషుడైన తాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 1983 జనవరి 9వ తేదీ తర్వాత సరిగ్గా 14 రోజులకు, అంటే 1983 జనవరి 23వ తేదీన దేశం మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల వరాల పంటగా జన్మించారు నారా లోకేష్. బాల్యం, విద్యాభ్యాసం, కౌమారం, యవ్వనం దశలోకి వచ్చి ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలో పనిచేయటం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా పోటీ చేసిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రతిపక్షాలు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సహా పెదవి విరిచారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అనుమానపు చూపులు మొదలు పెట్టారు. ఇక వైసీపీ నాయకులు అయితే వ్యక్తిత్వ హననానికి, ఎగతాళి మాటలకు, అవహేళనకు గురి చేసేలా మాట్లాడుతూ పప్పు 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 అంటూ ప్రతిరోజు విమర్శల దాడులు చేశారు. ఎలా 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 అని తనలో అంతర్మదనం మొదలైంది. అదే సమయంలో జగన్ రెడ్డి పాలనలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు దినదిన గండం, 100 ఏళ్లు ఆయుష్గా పరిస్థితులు దాపురించాయి. కాలు బయట పెట్టాలంటేనే అక్రమ పోలీస్ కేసులకు, దాడులకు భయపడిన పసుపుదళం పెద్దాయన చంద్రబాబు ఇలాంటి దుర్మార్గుల నుండి పార్టీని ఎలా కాపాడుకుంటారా, కార్యకర్తలకు ఎలా మనోధైర్యాన్ని కల్పిస్తారా అని దిగులు పడుతున్న వేళ ఇదిగో నేనున్నానంటూ కుప్పం నుంచి యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ప్రారంభంలో తారకరత్న మరణం యాత్రపై చాలా మందికి సందేహాలు తలెత్తాయి. ఇదంతా ఒక ఎత్తు. తొలి విఘ్నాలను దాటుకుని యాత్ర ప్రారంభమైంది. అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డ, బోనమ్మ ముద్దుల పట్టి, బాలయ్యకు మేనల్లుడు, అల్లుడు. యాత్ర ప్రారంభమై కొనసాగే కొద్దీ కళ్లల్లో కసి పెరిగింది. పార్టీ కోసం, కార్యకర్తల కోసం, బాధిత ప్రజల కోసం నిలబడతా, అవసరమైతే కలబడతా అన్నాడు. మార్పు తనతోనే మొదలెట్టకపోతే ప్రాణ సమానులైన పార్టీ కుటుంబ సభ్యులు బ్రతకలేరు అని నిశ్చయించుకున్నాడు. అప్పటి వరకు పెద్దాయన చంద్రబాబు మీద అభిమానంతోనో, పార్టీ మీద మమకారంతోనో గమనిస్తున్న అశేష జనవాహిని, ప్రతిపక్షాలు, పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. యువగళం యాత్రలో మైకు నుండి వినిపిస్తున్న పాట, తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో, క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక, విభేదాలు లేక, ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
పల్నాడు జిల్లా మాచర్లలో గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తాం అని చెప్పగా జై చంద్రబాబు అంటూ ప్రత్యర్థుల చేతిలో ప్రాణం వదిలిన చంద్రయ్య కార్యకర్త గొంతు చినబాబు తగ్గేదేలే అంటూ గుండె లోతుల్లోంచి వినపడింది. ఇలా ఈ గీతం నిప్పు కణవలా బాధ్యతను గుర్తు చేస్తుంది. పాదయాత్ర పొడవున జనం గుండె చప్పుడు విన్నాడు. తనకు చేతననేది తక్షణమే చేశాడు. సామాజిక అంశమైతే పెద్దాయన దృష్టికి తీసుకెళ్తానన్నాడు. యువగళాన్ని అణిచివేతకు గురైన వర్గాల గొంతుకు చేశాడు. యువగళాన్ని ప్రజాగళంగా మలిచి నిర్విరామంగా సాగించాడు. తన తండ్రిని తల్లిని నిండు సభలో అనరాని మాటలు అని ఏడిపించిన వారి నీచ మనస్తత్వాన్ని వారి విజ్ఞతకే వదిలేసి తన తండ్రి బాల్యమిత్రుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం యువగళం పాదయాత్రలో కనిపించినప్పుడు విగ్రహం వద్దకు వెళ్లి మరీ నివాళులర్పించిన సద్గుణ సంపన్నుడుగా కీర్తించబడ్డాడు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 3132 కిలోమీటర్లు జనంతో కలిసి కథం తొక్కాడు. పాదయాత్ర సందర్భంగా పోలీసు కేసులు, ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, ఆఖరికి స్టూల్ తో సహా సీజ్ చేసి యువగళం గొంతు నొక్కేందుకు చేసిన ప్రయత్నాలు, ఫ్లెక్సీలు చించటం, రాళ్లు రువ్వటం, యువగళం వాలంటీర్లపై కేసులు పెట్టి జైలుకు పంపటం ఒకటా అరా ఎన్ని కుతంత్రాలు, కుటిల యత్నాలు చేసినా ధీటుగా ఎదుర్కొని దమ్మున నాయకుడిగా నిరూపించుకున్నాడు లోకేష్. చంద్రబాబు నాయుడు కుమారుడిగా పాదయాత్ర ప్రారంభించి తెలుగు వారికి కొత్త మాస్ లీడర్ గా ఆవిర్భవించాడని సీనియర్ నాయకులతో శభాష్ అనిపించుకున్నాడు. పులి 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 అంటూ పిలిపించుకున్నాడు. పరదాలు, బారికేడ్లు కట్టుకుని ప్రజల మధ్యకు వస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు ఎంతకైనా తెగిస్తారు, ప్రాణాలైనా హరిస్తారు అని భయపెట్టినా పప్పు పప్పు అని హేళనలు, అవహేళనలు అనిపించుకున్నా నిప్పులా మారి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటి అనే సందేహాలను పటాపంచలు చేస్తూ మరో 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి దిక్సూచిలా మారాడు. భువనమ్మ మలిచిన శిల్పంగా ఈ రోజు 39వ సంవత్సరంలోకి అడుగేశాడు. పార్టీ శ్రేణులు, ప్రజల మన్ననలు, ప్రేమాభిమానాలు అందుకుంటున్నాడు యువగళం సారథి నారా లోకేష్.